రాహుల్ గాంధీకి మమతా బెనర్జీ మరోసారి ఓపెన్ షాకే ఇచ్చేశారు. మొన్ననే చెప్పుకున్నాం, ఆమె కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. యాక్చువల్గా ఐఎన్డీఏ కూటమిలో అయితే చేరారు, కానీ కాంగ్రెస్ వల్ల తనకి లాభం వస్తుందనుకున్నారు. కానీ తన వల్ల కాంగ్రెస్ లబ్ధి పొందుతుందంటే అంగీకరించలేకపోతున్నాడు. కమ్యూనిస్టుల వల్ల తనకి లాభం వస్తుందనుకున్నారు, తన వల్ల కమ్యూనిస్టులు లాభం పొందాలనుకుంటున్నారనేది తెలిసాక ఆగిపోయారు. కమ్యూనిస్టులు ఒకప్పుడు కంచుకోటది, అంతకుముందు కాంగ్రెస్ కంచుకోట. కాంగ్రెస్ కంచుకోటను కమ్యూనిస్టులు బద్దలు కొడితే కమ్యూనిస్టులు కంచుకోటను బద్దలు కొట్టినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు ఆ కోటకి బీజేపీ చిల్లు పెడుతున్నటువంటి వేళ పాత శక్తులన్నీ కలిస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీకి అవకాశం లేకుండా చేయొచ్చని భావించింది. కానీ సీన్ కట్ చేస్తే ఎదురు దెబ్బ తగులుతోంది. మొన్నటిసారి 18 పార్లమెంట్ స్థానాలు వెస్ట్ బెంగాల్ చరిత్రలో భారతీయ జనతా పార్టీకి రావడం షాక్ అయింది. అందుకని వీళ్ళిద్దరితో కలవాలనుకుంది. అయితే ఇద్దరు ఉన్నటువంటి సీట్లని 3 భాగాలుగా పంచాలంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా కమ్యూనిస్టులు స్ట్రాంగ్, అంతకుముందు కాంగ్రెస్ స్ట్రాంగ్. కాబట్టి కనీసం 40-40-20 వాటా అడుగుతున్నారు. అంటే ఉన్నటువంటి సీట్లలో 40%, 40%, 20% అన్నట్టు. అందుకు అంగీకరించట్లేదు ఆవిడ. ఇద్దరికి చిరొక 2 సీట్లు ఇవ్వడానికి మాత్రమే సిద్ధంగా ఉంది. దానికి వాళ్ళు అంగీకరించట్లేదు. దీంతో పొత్తు నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించింది. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. INDIA కూటమిలో ఇది ఒక లూప్ హోల్.